వారిలో కూడా ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ చేసుకున్నాం, ఇక్కడ కూడా చేసుకున్నాం. ఒక దేవుడు లాంటి వ్యక్తి. ఇప్పుడు కార్లో వెళ్తుంటే ఎక్కువ మటుకు వారి పాటలు నచ్చుతాయి, నాకు నచ్చుతాయి ఎన్టీ రామారావు గారి పాటలు. నేను చదువుకున్న రోజుల్లో, నిజామాబాద్లో చదువుకున్న రోజుల్లో 4 ఏళ్ళు ఎన్టీ రామారావు సినిమా వచ్చిందంటే ఫస్ట్ సినిమా చూడాల్సింది నేను. ఆ బ్లాక్ టికెట్, ఏ టికెట్, మొత్తం టికెట్ సంపాదించుకొని కొట్లాడి కుద్దులాడి టికెట్ సంపాదించుకొని సినిమాను కనీసం 6 సార్లు చూసేవాడిని. ఎన్టీఆర్ సినిమాను కనీసం 6 సార్లు. ఆ రకమైనటువంటి అభిమానం నాకు వారంటే ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీలో నేను పనిచేసిన తొలి రోజుల్లో హ్యాబిట్స్ గులిపించి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కబురు చేసి మేమంతా సర్పంచులు, అప్పుడు నా ఎంబడి సర్పంచులు 30 మంది సర్పంచులు ఉన్నారు. బాన్స్వాడ సమితి అప్పుడు మండలాలు కాలే. ఆనాడు ఉన్నటువంటి విపి సింగ్ గారు నాకు పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు 89లో. నేను వద్దానన్నాను, శాసనసభకు పోటీ చేస్తాను సార్ అన్నాను. లేదు బ్రదర్, నువ్వు బ్యాంక్ చైర్మన్ గా బాగా పనిచేస్తున్నావు కాబట్టి నువ్వు పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్పి రామకృష్ణ స్టూడియోలో నాచారంలో పిలిచి నాకు బీఫారం ఇచ్చారు. ప్రచారానికి వచ్చారు. సరే, అప్పుడు శాసనసభ ఎన్నికలతో పాటు ఎన్నికలు జరిగినాయి కాబట్టి ఆనాడు ఎందుకో 1989లో అన్ని మంచి పని చేసినప్పటికీ కూడా ఏదో కొంత సాంకేతికమైనటువంటి ఇబ్బందులతో పార్టీ ఓడింది. ఆ రోజు ఆ ఓటమిలో ప్రభుత్వం పోయింది, ఎమ్మెల్యేల సంఖ్య తగ్గింది. అందులో నేను కూడా ఓటమి పాలయ్యాను. ఓటమి పాలనక నెలకు పిలిచి నాకు హైదరాబాద్ హ్యాబిట్స్ భుజంగరావు గారు, ఆయన అసిస్టెంట్ ఉంటే నాకు ఒక ఫోన్ ద్వారా, అప్పుడు నేను బ్యాంక్ చైర్మన్ కాబట్టి ల్యాండ్ ఫోన్ ఉండే, నాకు ఫోన్ చేసి రమ్మంటే వెళ్ళాను. 10 గంటగా చేరుకున్నాను హ్యాబిట్స్కి. ఇట్లా వచ్చారని చెప్తే పైనుంచి దిగాడు ఆయన. కాళ్ళకు కట్ట చెప్పులు ఉండే, కట్టు దిగి అక్కడ పక్క రూమ్ ఉండే. కూర్చోండి బ్రదర్ అన్నాడు. కూర్చున్నా. ఒక ఆయన వచ్చి రూపాయికి నడుస్తున్నారు. ఇప్పుడు ఫ్రీగా అంటున్నాం, కానీ దానికి స్ఫూర్తి దాయకుడు ఎన్టీ రామారావు గారు. ఇలా పక్క భవన నిర్మాణాన్ని రాష్ట్రం దేశంలోనే ఎప్పుడు లేవు. 1978లో చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పుడు 1000 రూపాయల గుడిసి ఇచ్చారు పేదలకు. 2 క్వింటాల బియ్యం, 2 వాసాలు, 2 కట్టెలు ఇచ్చారు 1000 రూపాయలకు. అది కాదు, పక్కా ఇల్లు నిర్మించాలి, పేదవాడికి ఒక ఇల్లు అనేది ఉండాలి అని గుర్తించినటువంటి మహా వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఎవరు ఏ ఇల్లు ఇచ్చినా, ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినా, లేకపోతే ఎక్కడికి డబుల్ బెడ్రూమ్ వచ్చినా, ఇంకెవరు ఇంకో స్కీమ్ వచ్చినా దానికి స్ఫూర్తిదాత నందమూరి తారక రామారావు గారు. సరే, రాజకీయ పరిస్థితులు మారొచ్చు, కానీ ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, మంత్రిగా, స్పీకర్గా, ఇవాళ ఎమ్మెల్యేగా, అడ్వైజర్గా ఉన్నానంటే దీనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తొలి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. నాకే కాదు, కొంత వేలాది మందికి రాజకీయ భిక్ష చూపించారు. ఏమి రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తులకు రాజకీయంగా తీసుకొచ్చి వారి నాయకత్వంలో మంచి నాయకత్వం అందించారు. రాజకీయం అంటే ఏంటి అనేది ఎన్టీ రామారావు వచ్చిన తర్వాత తెలిసింది యువకులకు. ఓహో, రాజకీయం అంటే ఇది, రాజకీయ పరిజ్ఞానం అంటే ఇది, రాజకీయం అనేది వ్యాపారం కాదు, రాజకీయం అనేది ప్రజాసేవ అని చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేక ఉపన్యాసాలు చెప్పేవారు. సోదరులారా, ఈ రాజకీయం అనేది వ్యాపారం కాదు, ఇది రాజకీయం అనేది ప్రజాసేవకి అంకితమైనటువంటి అంశం రాజకీయం అని చెప్పినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. వారు మన మధ్యలో లేకపోయినా వారి మనందరం గౌరవించుకుంటామంటే ఎందుకు గౌరవించుకుంటున్నాం? వారిలో మానవత్వం. హ్యాబిట్స్కి వెళ్ళాం, ఆ ఆఫీస్లో హాల్లో సోఫాలు ఉండే. నా ఎంబడి 30 మంది సర్పంచులు, చంద్రబాబు నాయుడు ఉన్నాడు,
ఆయన దగ్గుపాటు ఉన్నారు. ఎన్టీఆర్ గారు పైకి దిగి వచ్చారు కిందికి. నన్ను పరిచయం చేశారు అక్కడ చంద్రబాబు గారు. ఆయన చేతుల మీద కండువ కప్పాడు నాకు, తెలుగుదేశం కండువ. దాని తర్వాత మిగతా వారికి అందరికీ వేరుడు కప్పారు. ఆ విధంగా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం వారితో కలిసి చేయాల్సి వచ్చింది. చేసినాం కూడా. సమైక్య రాష్ట్రంలో వారి స్ఫూర్తితోటే, వారు చూపించిన పాటలోనే అనేక కార్యక్రమాలు ప్రజలకు అందించాం. ఇప్పుడు కూడా ప్రభుత్వాలు మారినా, ముఖ్యమంత్రులు మారినా, నాయకులు మారినా సంక్షేమం అంటే ఎన్టీఆర్, ఎన్టీఆర్ అంటే సంక్షేమం. దాన్ని ఎవరు కాదనలేదు. అలాంటి మహా వ్యక్తి, మహానీయుడు నందమూరి తారక రామారావు గారు 102వ జయంతి జరుపుకుంటున్నాం.